హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్కేన్స్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హైడ్రోజినేషన్ ఆఫ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఫస్ట్ వన్ ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఏం చెప్తున్నారు? ఆల్కేన్స్ అనేవి మనకేంటి? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కదా. సో ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని దేని నుంచి ప్రిపేర్ చేయొచ్చంట? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చంట. మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటండి? ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ని ఆల్కైన్స్ని మనం ఏం చేస్తామంట? ఇక్కడ హైడ్రోజినేషన్ చేస్తామంట. ఏం చేస్తాం? హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ చేస్తే మనకి ఏంటి వస్తాయంట? ఆల్కేన్స్ వస్తాయంట. హైడ్రోజినేషన్ ఆఫ్ ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ టు ప్రొడ్యూస్ ఆల్కేన్స్. హైడ్రోజినేషన్ అంటే ఏంటండి? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఆల్కీన్కి కానీ ఆల్కైన్కి కానీ మనం హైడ్రోజన్ని యాడ్ చేసినట్లయితే మనకు అప్పుడు ఏమవుతుందంట? ఆల్కేన్ అనేది వస్తుందంట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ హైడ్రోజనేషన్ ఫినామినా దేని సమక్షంలో జరుగుతుందంట? నికెల్ అనే మెటల్ సమక్షంలో జరుగుతుందంట. ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుందంట? 200 to 300 degrees centigrade. అంటే hydrogenation of alkenes or alkynes, commonly called as unsaturated hydrocarbons, by using the nickel at 200 to 300 degrees centigrade temperature to produce alkanes. మనం తెలుగులో చెప్పాలంటే ఆల్కీన్స్ని కానీ ఆల్కేన్స్ని కానీ ఏం చేయాలి? మనం హైడ్రోజనేషన్ చేయాలి. దేని సమక్షంలో? నికెల్ సమక్షంలో చేయాలి. ఏ టెంపరేచర్ దగ్గర? 200 to 300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మనం చేసినట్లయితే మనకేంటి వస్తాయంట? ఆల్కేన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయంట. ఈ రియాక్షన్ని మనం ఏమంటారంటే సెబాటియర్ అండ్ సండర్సన్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? SABATIER, Sabatier and SENDERENS, Sanderson reaction. సెబాటియర్ సండర్సన్ రియాక్షన్ అనేది ఏం చెప్తుంది? మనకి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఆల్కీన్స్ అనేవి దేని నుంచి ప్రిపేర్ చేస్తారు? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఫస్ట్ కంపౌండ్ మనకి ఆల్కీన్స్లో ఏంటండి? ఇథిలీన్, CH2 డబుల్ బాండ్ CH2. దీనికి మనం ఏం చేయాలి? హైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఎట్ ద టెంపరేచర్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్. అప్పుడు ఏమవుతుందండి? ఈ బాండ్ అనేది క్లీవ్ అయిపోయి ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ని, సెకండ్ హైడ్రోజన్ ఈ కార్బన్ని అటాచ్ అవటం వల్ల మనకేమవుతుంది? CH3. ఇదేంటిది? ఈథేన్. అంటే ఈథీన్ నుంచి ఈథేన్ అనేది వస్తుంది. అంటే ఒక పై బాండ్ ఉంది కదా, అది ఎట్లా అయింది? సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయిపోయింది. అలా చేయడానికి మనం ఏం చేసాం? 2 హైడ్రోజన్ యాటమ్స్ని చెరో కార్బన్కి యాడ్ చేసాం. సో ఈ విధంగా మనం ఏంటి? ఆల్కీన్స్ నుంచి ఏం చేయొచ్చు? ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. అట్లే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3CH డబుల్ బాండ్ CH2. ఇదేంటిది? ప్రోపీన్. ప్రోపీన్కి హైడ్రోజనేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ అట్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఏమవుతుందండి? ఈ కార్బన్కో హైడ్రోజన్, ఈ కార్బన్కో హైడ్రోజన్ యాడ్ అవుతుంది. ఈ పై బాండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అయిపోవడం వల్ల మనకేమైంది? CH3CH2CH3. మనకేమొచ్చింది? ప్రోపేన్.
అంటే ఇప్పుడు చూడండి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనేది కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయిపోతుంది కదా. ఓకేనా. అదేవిధంగా మనం ఆల్కైన్ని తీసుకున్నట్లయితే మనకి ఎగ్జాంపుల్ ఏంటండి, ఇథిలీన్. ఇథిలీన్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి చూడండి, 2 పై బాండ్స్ ఉన్నాయి కదా. ఒక పై బాండ్కి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి మనకి, 2 హైడ్రోజన్ ఆటమ్స్ కావాలి. కాబట్టి ఇక్కడ 2 పై బాండ్స్ని మనం కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే 4 హైడ్రోజన్స్ని తీసుకుంటున్నాం. 2 moles నికెల్ అట్ 300 degrees centigrade. ఇనీషియల్గా 1 mole ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, CH2 ఇది వస్తుంది. ఈ ట్రిపుల్ బాండ్ అనేది డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో మరో మోల్ చేస్తే ఏమవుతుంది, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సో ఫైనల్గా వచ్చే మన ప్రోడక్ట్ ఏంటంటే CH3 ఈథేన్. ఇదేంటండి, ఇది ఇథైన్ ఆర్ ఎసిటలీన్. ఇదేంటండి, ఇది ప్రోపీన్. ఈ విధంగా మనం ఏంటంటే అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. అయితే ఈ హైడ్రోజనేషన్ అనేది మనకేంటంటే రూమ్ టెంపరేచర్ దగ్గర జరగాలంటే, ఇప్పుడు చూడండి ఏమైంది, హయ్యర్ టెంపరేచర్ని యూజ్ చేస్తున్నామా లేదా, 200 degrees centigrade 300 degrees centigrade యూజ్ చేస్తున్నాం కదా. సో అదేవిధంగా ఏవైతే ఈ అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయో వీటిని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్గా రూమ్ టెంపరేచర్ దగ్గర కన్వర్ట్ చేయాలంటే మనం ఏంటి యూజ్ చేయాలంట, ప్లాటినం ఆర్ పల్లాడియంని యాజ్ ఏ కెటలిస్ట్గా యూజ్ చేయాలంట. ఇందులో ఏంటి యూజ్ చేసాం, నికెల్ని కెటలిస్ట్గా యూజ్ చేయటం వల్ల మనకి హయ్యర్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరిగింది. అదే ఈ రియాక్షన్స్ని రూమ్ టెంపరేచర్ దగ్గర మీరు కండక్ట్ చేయాలంటే మనం ఏంటి యూజ్ చేయొచ్చంట, ఎయిదర్ ప్లాటినం ఆర్ పల్లాడియం యాజ్ ఏ కెటలిస్ట్. అప్పుడు మనకి ఏంటి ప్రిపేర్ అవుతుంది, ఆల్కేన్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆల్కేన్స్ని బై యూజింగ్ సెబాటియర్ అండ్ సెండర్సన్ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. ద సెకండ్ మెథడ్ ఆఫ్ సింథసిస్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. Reduction of alkyl halides. Alkyl halides ని మనం రెడ్యూస్ చేయటం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చంట, ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేయొచ్చంట. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉంటాయండి ఆర్గానిక్లో. ఏంటవి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏం చెప్తామంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. దీన్నే ఇంకే చెప్పొచ్చు, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే ఏం చెప్తామండి, దీనికి రివర్స్. రిడక్షన్లో ఏం చూస్తామంటే ఎడిషన్ ఆఫ్ hydrogen, addition of hydrogen or removal of oxygen. ఇట్లా ఏంటంటే మనం ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ని మనం చేయొచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఏమంటున్నామండి, రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే చూడండి మనకు డెఫినేషన్ ఏంటి, రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అయినా చేయొచ్చు, లేదంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయినా చేయొచ్చు. దాన్ని ఏమంటున్నారు, రిడక్షన్ అంటున్నారు. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ని చేస్తాం. ఏం చేస్తాం, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇప్పుడు చూడండి మనకి జనరల్ ఈక్వేషన్ చూసినట్లయితే ఆల్కైల్ హాలైడ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, RX. ఇక్కడ X అనేది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా అవ్వచ్చు అనమాట. Cl అంటే
ఆల్కైల్ క్లోరైడ్, బిఆర్ ఉంటే ఆల్కైల్ బ్రోమైడ్, ఐ ఉంటే ఆల్కైల్ అయోడైడ్. ఇప్పుడు ఆర్ గ్రూప్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్, ప్రొపైల్ గ్రూప్, ఏదైనా అవ్వచ్చు అండి మనకి. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ని మనం ఏం చేస్తున్నాం, రెడ్యూస్ చేస్తున్నాం, రిడక్షన్ చేస్తున్నాం. రిడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో 2 హైడ్రోజన్స్ని మనం యాడ్ చేస్తామండి. అప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇట్లా ఈ బాండ్ బ్రేక్ అయిపోవడం వల్ల ఒక హైడ్రోజన్ ఇటు వచ్చేస్తుంది, ఒక హైడ్రోజన్ ఇటు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ ఎక్స్ కలిసి హెచ్ఎక్స్గా రిమూవ్ అయిపోతే ఆర్ అండ్ హైడ్రోజన్ కలిసి మనకి ఏమవుతుంది, ఆర్హెచ్గా ఫామ్ అవుతుంది. ఈ ఆర్హెచ్నే మనం ఏమంటాం, ఆల్కేన్. ఓకే, ఇప్పుడు ప్రీవియస్గా చూడండి, మనకి ఆల్కీన్స్ నుంచి ఆల్కైన్స్ని ఉపయోగించుకొని మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయగలిగాం. కానీ ఇక్కడ ఏదో కండిషన్ ఉంది కదా, కండిషన్ ఏంటి, నికెల్ యూజ్ చేసుకొని 200 ఆర్ 300 డిగ్రీ టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేయటం వల్ల మనకి ఆల్కేన్స్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆల్కైల్ హ్యాలైడ్స్ని మీరు రెడ్యూస్ చేయొచ్చు, దేనిగా, ఆల్కేన్స్గా. అయితే మనకి ఇక్కడ కెటలిస్ట్ కావాలి కదండి, కావాలా వద్దా? అయితే ఈ కండిషన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ హైడ్రోజన్ మీరు చూడండి, ఇక్కడ నేనేం చేశాను, H2 అని ప్రిపేర్ చేసి రాశాను కదా, కానీ ఇక్కడ బ్రాకెట్లో హెచ్ అని పెట్టాను. దీన్ని ఏమంటారు, నేసెంట్ హైడ్రోజన్. వాట్ ఈస్ ద నేమ్, నేసెంట్ హైడ్రోజన్. ఎట్ ది టైమ్ ఆఫ్ ద ప్రిపరేషన్ మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాటమ్గా మనం క్రియేట్ చేస్తున్నాం, నేసెంట్ హైడ్రోజన్. అయితే ఇక్కడ ఏంటంటే రియేజెంట్స్ యూజ్ చేస్తున్నామంటే, ఫస్ట్ వన్ జింక్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరైడ్. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. HCl గ్యాసియస్ ఫామ్లో ఉంటే హైడ్రోజన్ క్లోరైడ్ అంటాం. HCl అనేది సొల్యూషన్ ఫామ్లో ఉంది కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. జింక్ ఇన్ డైల్యూట్ HCl, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ద సెకండ్ రియేజెంట్ ఏంటంటే జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. సెకండ్ ఏంటండి, జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. థర్డ్ వన్ జింక్ కాపర్ కపుల్ ఇన్ ఇథనాల్, ETOH, C2H5OH, ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఏంటి, రెడ్ పాస్పరస్ ప్లస్ హైడ్రోజన్ అయోడైడ్. రెడ్ పాస్పరస్ ప్లస్ హైడ్రోజన్ అయోడైడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అల్యూమినియం ఎమాల్గమ్, అల్యూమినియం మెర్క్యూరీ ఇన్ ఇథనాల్, C2H5OH or ETOH. ఇప్పుడు ఈ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏంటంటున్నాం, యాజ్ ఏ కెటలిస్ట్గా వర్క్ చేస్తాయి మనకి. జనరల్గా ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే ఈ నేసెంట్ హైడ్రోజన్ని జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఓకేనా? అయితే ఈ సెబాటియర్ శాండర్సన్ రియాక్షన్ మనం చూసినట్లయితే మనకి ఆల్కేన్స్లో ఫస్ట్ కంపౌండ్ ఏంటండి, CH4 కదా. ఇక్కడ చూడండి, ఆల్కీన్లో ఫస్ట్ కంపౌండ్ ఇథిలీన్ ఆర్ ఈథీన్. దీనిని హైడ్రోజనేషన్ చేస్తే ఈథేన్ వచ్చింది. అంటే ఈ మెథడ్ని ఉపయోగించుకొని మనం ఫస్ట్ కంపౌండ్ ఏదైతే ఉందో అది మనం ప్రిపేర్ చేయలేం అని చెప్తున్నారు. ఓకేనా? సెబాటియర్ శాండర్సన్ రియాక్షన్ విల్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మీథేన్. అయితే ఇక్కడ చూడండి, మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ R ప్లేస్లో మిథైల్ పెట్టాను నేను, X ప్లేస్లో I పెట్టాను. సో మిథైల్ అయోడైడ్, మిథైల్ అయోడైడ్ని మనం ఏం చేస్తున్నాం, రెడ్యూస్ చేస్తున్నాం. దేన్ని యూజ్ చేసుకొని, ఎయిదర్ వీ కెన్ యూజ్ జింక్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్. ఏదైనా మీరు రియేజెంట్ యూజ్ చేయొచ్చండి. జింక్ ఇన్ డైల్యూట్ HCl ఆర్ జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్ మీరు యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడో హైడ్రోజన్, ఇక్కడో హైడ్రోజన్, ఏమవుతుంది, CH3 ప్లస్ H, CH4 ప్లస్ HI అనేది రిమూవ్ అవుతుంది. అంటే
ఈ మెథడ్ ద్వారా మనం ఏం ప్రిపేర్ చేయొచ్చు, ఆల్కేన్స్లో ఫస్ట్ కంపౌండ్ ఏదైతే ఉందో మీథేన్, ఆ మీథేన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? సపోజ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3CH2I. ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం ఏం పెట్టామండి, ప్రజెంట్ ఇక్కడ ఆర్లో మిథైల్ పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇథైల్ పెడుతున్నాం. ఇథైల్ అయోడైడ్. ఇథైల్ అయోడైడ్ని మళ్ళీ సేమ్ రిడక్షన్ చేసినట్లయితే ఇక్కడ కూడా సిమిలర్ రియేజెంట్స్ యూజ్ చేయొచ్చండి మీరు. ఎదర్ జింక్ ఇన్ డైల్యూట్ HCl యూజ్ చేయొచ్చు, లేదంటే జింక్ ఇన్ ఎస్టిక్ యాసిడ్ కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అయిపోయి CH3 CH2 అండ్ CH3 ప్లస్ HI. సో ఈథేన్ అనేది ప్రిపేర్ అయింది కదా. ఓకే, సపోజ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 CH2 Br. ఇథైల్ గ్రూప్ పెట్టాను, Br పెట్టాను. సో ఇథైల్ బ్రోమైడ్. ఇథైల్ బ్రోమైడ్ మనం ఏం చేస్తున్నామంటే హైడ్రోజన్ అయోడైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ రియేజెంట్ చెప్పాం కదా, జింక్ ఇన్ డైల్యూట్ HCl, జింక్ ఇన్ ఎస్టిక్ యాసిడ్, రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ HI. సపోజ్ ఈ రియేజెంట్ మనం యూజ్ చేసామనుకోండి, రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ HI కొండి, రెడ్ ఫాస్ఫరస్ HI. దీన్ని యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బాండ్ బ్రేక్ అయిపోయి హైడ్రోజన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి మనకి ఏమొస్తుంది, CH3 వచ్చేస్తుంది. దీంతో పాటుగా మనకి ఏంటి వస్తుందంట, 1 HBr ప్లస్ I2. HBr ప్లస్ I2గా మనకి ఏంటంటే ఇది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఒక హైడ్రోజన్ అనేది దీనికి అటాచ్ అయిపోయి CH3 అయిపోయింది కదా, మరొక హైడ్రోజన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే 2తో మల్టిప్లై చేస్తున్నారు. మల్టిప్లై చేయడం వల్ల ఏమైంది, ఒక హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసింది, రెండో హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసింది. సో HBr అనేది అయిపోయింది, ప్లస్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఐడిన్స్ ఉన్నాయి కదా, I2గా కన్వర్షన్ అనేది మనకి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి రెడ్ ఫాస్ఫరస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అడుగుతారనమాట. జనరల్గా ఈ రియాక్షన్లో ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఈ రెడ్ ఫాస్ఫరస్ అనేది అయోడిన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెడ్ ఫాస్ఫరస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ అయోడిన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా అయోడిన్ రిమూవ్ చేస్తుందంటే, ఫాస్ఫరస్ ఐడిన్తో రియాక్ట్ అయి PI3 రూపంలో పోతుందండి. ఓకేనా? సో 2P ప్లస్ 3I2 గివ్స్ రైస్ టు 2PI3. ఇది ఈక్వేషన్ అనమాట. ఐడిన్ అనేది PI3 రూపంలో బయటకు పోతుంది అనమాట. అయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు రియాక్షన్స్లో ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్ చేయకపోయినా కూడా మిమ్మల్ని ఎవరు అడగరు. సపోజ్ ఇక్కడ చూడండి, నేను 2 అనే మల్టిప్లై చేశాను కదా, ఇక్కడ 2 ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్చిపోయారు అనుకోండి 2 అని రాయటం, సో డోంట్ బోదర్, మిమ్మల్ని ఎవరు అడగరు అనమాట. యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఉండేటటువంటి పర్ఫెక్ట్నెస్ అదే అనమాట. సో వీ డు నాట్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్. మనం ఎప్పుడూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే కరెక్ట్గా ప్రొడక్ట్ ఫార్మేషన్ని రాసామా లేదా అన్నది మాత్రమే చూస్తారు. మీరు ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేశారా చేయలేదా అన్నది సెకండరీ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మీరు ఏం చేయొచ్చు, ప్రొడక్ట్ ఫార్మేషన్ని రాయొచ్చు అనమాట. ఓకేనా? వీటితో పాటుగా మనకేం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, మనం ఏంటి కొన్ని రియేజెంట్స్ చెప్పుకున్నాం కదా, జింక్ ఇన్ డైల్యూట్ HCl, జింక్ కాపర్ ఇన్ ఇథనాల్, రెడ్ ఫాస్ఫరస్ ప్లస్ ఐడోనైడైడ్, జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్, అల్యూమినియం ఎమాల్గమ్ ఇన్ ఇథనాల్. వీటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాయి, ఇవి ఆల్కైల్ హ్యాలైడ్స్ని
ఆల్కేన్స్గా కన్వర్షన్ చేయటంలో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ చెప్తున్నారు. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైడ్రోజినేషన్ కూడా చెయ్యొచ్చు. ఇక్కడ ఏమైంది, నేసెంట్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసామండి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాటమ్స్ ప్రొడ్యూస్ చేసాం. ఇక్కడేంటి, డైరెక్ట్గా హైడ్రోజన్ గ్యాస్ని పంపించవచ్చు అనమాట. సో డైరెక్ట్గా మీరు హైడ్రోజన్ గ్యాస్ని పంపించాలి అంటే ఏం చేయాలి, మనకు కెటలిస్ట్ కావాలండి. ఆ కెటలిస్ట్ ఏంటి, నికెల్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, పెల్లాడియం అవ్వచ్చు. ఏదైనా మనం ఇటువంటి కెటలిస్ట్ని తీసుకొని హైడ్రోజన్ గ్యాస్ని పంపించినట్లయితే మనకి బాండ్ బ్రేక్ అయిపోయి ఒక హైడ్రోజన్ ఆర్తో పాటుగా పోతుంది, ఒక హైడ్రోజన్ ఎక్స్తో పాటుగా పోతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, బై యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియేజెంట్స్ మనం నేసెంట్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసి ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఆల్కేన్స్గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైనా కెటలిస్ట్ యూజ్ చేసి మనం హైడ్రోజన్ గ్యాస్ని పంపించినా కూడా మనం ఏం చేయొచ్చంట, ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చంట. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉన్నాయి కదండి, ఆర్ఎక్స్ అని చూపిస్తున్నాం మనం. ఈ ఆర్ అనేది ఏంటి, ఒక ఆల్కైల్ గ్రూప్ కదా. సపోజ్ మనం ఎలా రాయొచ్చు, CH3Cl, CH3CH2Cl ఇట్లా రాయొచ్చు కదా. ఇదేంటిది, ప్రైమరీ కార్బన్ అవుతుందా లేదా, ఇది జనరల్ కార్బన్, ప్రైమరీ కార్బన్. సపోజ్ నేను ఎలా రాశాను అనుకోండి, CH3CH3Cl. ఇప్పుడు ఈ కార్బన్ ఏమంటారండి, సెకండరీ కార్బన్. CH3CH3CH3Cl. ఈ కార్బన్ ఏమంటారండి, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షియరీ కార్బన్ గురించి. ఆ వీడియో చూడండి మీరు. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా. అయితే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది మీకు ప్రైమరీ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవ్వచ్చు, లేదంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ కూడా మీకు అవ్వచ్చు అన్నమాట. ఓకేనా. ఒకవేళ మనకి ఈ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉన్నాయనుకోండి, వీటిని మీరు కరస్పాండింగ్ ఆల్కేన్గా కన్వర్ట్ చేయాలనుకుంటే మనం దేన్ని యూజ్ చేయొచ్చంట, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4ని యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, కరస్పాండింగ్ ఈ కేసులో మీథేన్ వచ్చేస్తుంది, ఈ కేసులో ప్రోపేన్ వచ్చేస్తుంది. ఓకే. ఈ టెర్షరీ ప్లేస్లో ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది ఆల్కేన్స్ని ప్రొడ్యూస్ చేయదంటండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఆల్కేన్స్గా కన్వర్ట్ అవుతాయి దేన్ని యూజ్ చేసుకుంటే, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని యూజ్ చేసుకుంటే. బట్ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఆల్కేన్స్గా కన్వర్ట్ అవ్వవంట. మరి ఆల్కేన్స్గా కన్వర్ట్ అవ్వవు అంటే అక్కడ ఇంకేదో జరుగుతూ ఉన్నట్టే కదండి. అక్కడ ఏం జరుగుతుందంట, ఎలిమినేషన్ జరిగిపోతుందంట. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఉందో CH3C CH2H CH3Cl. ఇప్పుడు దీనికి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ అండ్ Cl రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ HCl. అప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి, CH3C డబుల్ బాండ్ CH2 అండ్ CH3. సో రిమూవల్ ఆఫ్ HCl, ఎలిమినేషన్ జరిగింది కదండి. మనం టైప్స్ ఆఫ్ రియాక్షన్ చెప్పుకున్నాం, ఎడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఇక్కడ ఏం జరిగింది, ఎలిమినేషన్ జరిగి మనకి ఏం ప్రొడ్యూస్ అయిందండి, ఆల్కీన్ అనేది ప్రొడ్యూస్ అయింది.
సో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి ఆల్కీన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆల్కేన్స్ని కాదు. సపోజ్ మీరు ఈ ఆల్కీన్ నుంచి ఆల్కేన్ అనేది మీకు కావాలనుకుంటే మీరేం చేయొచ్చు, సెబాటియర్ శాండర్సన్ రియాక్షన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ నికెల్ పౌడర్ని 300 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మీరు చేసినట్లయితే మనకేం జరుగుతుంది, హైడ్రోజన్ని పంపిస్తే హైడ్రోజనేషన్ జరుగుతుంది అన్నమాట. హైడ్రోజనేషన్ జరగడం వల్ల అప్పుడు ఏమవ్వచ్చు, మనకి CH3 సింగిల్ బాండ్ CH3 CH3 ఈ విధంగా ఆల్కేన్ అనేది వస్తుంది. అంటే డైరెక్ట్గా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ నుంచి ఆల్కేన్స్ మనకు రావు, మనకేమొస్తాయి, ఆల్కీన్స్ అనేవి వస్తాయి. ఆ ఆల్కీన్స్ నుంచి ఫర్దర్గా మీకు ఆల్కీన్స్ కావాలంటే ఫస్ట్ మెథడ్ మనం ఏం చెప్పుకున్నాం, సెబాటియర్ శాండర్సన్ రియాక్షన్ చెప్పుకున్నాం కదా, దాన్ని మీరు ఇక్కడ యూజ్ చేసినట్లయితే ఫర్దర్ ఆల్కేన్ అనేది మీకు రావచ్చు అన్నమాట. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఈ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉందో దాని నుంచి మీరు డైరెక్ట్గా ఆల్కేన్ని ప్రిపేర్ చేయాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంట, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ప్లేస్లో సోడియం బోరోహైడ్రైడ్ని ప్లేస్ చేయాలంట. సోడియం బోరోహైడ్రైడ్ని మనం ప్లేస్ చేసినట్లయితే మనకేమొస్తుందంట, CH3 H ఈ విధంగా ఆల్కేన్ అనేది వస్తుందండి. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ని సోడియం బోరోహైడ్రైడ్తో రెడ్యూస్ చేసినట్లయితే ఆల్కేన్స్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని యూజ్ చేస్తే మనకి ఆల్కేన్ రాదు, మరేమొస్తుంది, ఆల్కీన్ అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇంకోటి ఏం చెప్పారంటే, సోడియం బోరోహైడ్రైడే కాకుండా TPHని కూడా యూజ్ చేయొచ్చు అంటండి. దీన్ని ఏమంటారు, ట్రైఫినైల్ టిన్ హైడ్రైడ్ ఏమంటారండి. ట్రైఫినైల్ అంటే ఏంటండి, 3 ఫినైల్ గ్రూప్స్ PH3SNH. ఫినైల్ గ్రూప్ అంటే ఎవరు, మనకి బెంజీన్ తెలుసు కదా, బెంజీన్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశారనుకోండి, ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసేస్తే వచ్చేటటువంటి ఈ గ్రూప్నే మనం ఏమంటాం, ఫినైల్ గ్రూప్ అంటాం. దీన్ని సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు, PH అని రిప్రజెంట్ చేస్తారు. PH3SN టిన్ హైడ్రైడ్. ఈ హైడ్రైడ్స్లో ఏమవుతుందంటే మనకి H- అనేది జనరేట్ అవుతుందండి, న్యూక్లియోఫైల్. ఈ H- అనేది అటాక్ అయ్యి Cl- అనేది పోతుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ చెప్తున్నారు, ఈ TPH ఏదైతే ఉందో ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ని ఆల్కేన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా ప్రైమరీ అండ్ సెకండరీని కూడా ఆల్కేన్గా కన్వర్ట్ చేస్తుంది. సో సింప్లిఫై చేసి చెప్పాలంటే, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆల్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కేన్స్. ఎవరిని యూజ్ చేసుకొని, PH3SNH. ట్రైఫినైల్ టిన్ హైడ్రైడ్ అనేది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ని మాత్రమే కాకుండా ప్రైమరీ సెకండరీని కూడా మనకి కరెస్పాండింగ్ ఆల్కేన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి డిఫరెంట్ రియేజెంట్స్ని కెటలిస్ట్స్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, థర్డ్ మెథడ్ ఏం చెప్తున్నారంటే, ఉడ్జ్ రియాక్షన్. ఉడ్జ్ రియాక్షన్, ఈ రియాక్షన్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చంట, ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చంట. ఓకేనా. మనకి జనరల్గా ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీలో తీసుకుంటే
ఏ సైంటిస్ట్ అయితే పర్టికులర్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ టాపిక్ పేరు అనేది ఆ సైంటిస్ట్ నేమ్తో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, వుర్జ్ రియాక్షన్ అని చెప్పాం కదా, అంటే వుర్జ్ అనే సైంటిస్ట్ ఈ రియాక్షన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడంట? 1855లో. ఈయన ఒక ఫ్రెంచ్ కెమిస్ట్ అనమాట. ఫ్రెంచ్ కెమిస్ట్ వుర్జ్ అనే అతను ఈ రియాక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారంట. ఓకేనా? అయితే దీనికోసం ఈయన ఏం చెప్తున్నాడంటే, సెకండ్ మెథడ్లో మనం ఏం తీసుకున్నామండి? ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఈ మెథడ్లో కూడా మీరు ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకోండి, కాకపోతే ఆల్కైల్ హ్యాలైడ్స్ని 2 moles తీసుకోండి అంటున్నాడు. సెకండ్ మెథడ్లో మనం ఏం చేసాం? ఆల్కైల్ హ్యాలైడ్ని ఓన్లీ 1 mole మాత్రమే తీసుకున్నాం అనమాట. 1 mole తీసుకుని చేసాం. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడు ఈయన? 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకోండి, దేని ప్రజెన్స్లో? సోడియం యాటమ్ ప్రజెన్స్లో తీసుకోమన్నాడు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద సోడియం మెటల్ మనం ఏం చేస్తున్నాం? 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకుంటున్నాం. దేని సమక్షంలో? డ్రై ఈథర్ సమక్షంలో. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఆల్కేన్స్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం సోడియం మెటల్ అండ్ డ్రై ఈథర్ సమక్షంలో. అలా చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి, ఒక సోడియము ఒక ఎక్స్ కలిసి NaX, మరొక సోడియము మరొక ఎక్స్ కలిసి మరొక Na. సో 2 moles ఆఫ్ NaX వస్తుంది. ఆల్కేన్ వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నట్లయితే మిథైల్ అయోడైడ్ 2 moles తీసుకోండి. మిథైల్ అయోడైడ్ ప్లస్ 2Na ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. మనకేమైంది? NaI 2 moles ఆఫ్ Na అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది? CH3. ఓకేనా? ఇదేంటిది? ఈథేన్. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? వుర్జ్ రియాక్షన్ను ఉపయోగించుకొని ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఏవైతే ఈ ఆల్కేన్స్ అనేవి వస్తున్నాయో అవి ఎలా ఉంటాయంట? ఈవెన్ నంబర్లో ఉంటాయంట. అంటే ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ఈవెన్ నంబర్లో ఎవరు ఉంటారు? కార్బన్ యాటమ్స్ ఉంటాయి. అంటే బై యూజింగ్ ద వుర్జ్ రియాక్షన్ మనం ఏం చేస్తున్నాం? ఈవెన్ కార్బన్ యాటమ్స్ ఉండేటటువంటి ఆల్కేన్స్ని ప్రిఫరబుల్గా మనం ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఓకేనా? మీకు వుర్జ్ రియాక్షన్ అంటే మైండ్లో రావాలి. మనకి ఈవెన్ నెంబర్లో ఆల్కేన్స్ కావాలంటే ఈ రియాక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకే, జనరల్గా ఏంటంటే మన ఛానల్లో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండేటటువంటి నేమ్ రియాక్షన్స్ అన్నీ కూడా సపరేట్ సెక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే మన నేమ్ రియాక్షన్ పోర్షన్లో ఉండే నేమ్ రియాక్షన్స్ని మీరు చూస్తారనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫర్ ద సింప్లిఫికేషన్ పర్పస్ ఏంటంటే రియాక్షన్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. మెకానిజం పోర్షన్ అంతా కూడా మనకి స్పెషలైజ్డ్ నేమ్ రియాక్షన్ కంటెంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంత వరకు మాత్రమే మీరు నేర్చుకోండి. ఓకేనా? సపోజ్ ఇక్కడ మనం ఏం చేసాం చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, 2 moles ఆఫ్ మిథైల్ ఐడైడ్ తీసుకున్నాం. అంటే సేమ్ కంపౌండ్ తీసుకున్నాం కదా. ఒకవేళ మనం డిఫరెంట్ కంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి,
ఓకేనా? ఇక్కడ ఒక నోట్ చెప్తున్నాను మీకోసం, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేనేం చేశానంటే ఒకదాన్ని మిథైల్ ఐడైడ్గా, రెండవ దాన్ని ఇథైల్ ఐడైడ్గా తీసుకున్నాను. తీసుకొని మనం ఏం చేసాం, 2Na అని చెప్పాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇప్పుడు మనకి ఏమొస్తుందండి, 2Na అయిపోతే CH3 ఇక్కడ ఉంది, ఇక్కడేముంది CH2CH3 ఉంది. అదేంటి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండేదాన్ని ఎక్స్క్లూజివ్ అని చెప్పాం కదా. మరి ఇక్కడ ఏంటి ఫామ్ అయింది, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండేటటువంటి మాలిక్యూల్ కూడా ఫామ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండే మాలిక్యూల్ ఫామ్ అవుతున్నప్పటికీ కూడా ఇందులో ప్రాబ్లం మనకి ఏమొస్తుందంటే బై ప్రొడక్ట్స్ అనేవి వచ్చేస్తాయండి. అంటే బై ప్రొడక్ట్స్ అంటే ఈ కంపౌండ్తో పాటుగా వేరే కంపౌండ్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, ఒక రియాక్షన్ కంటైనర్లో వేసేస్తున్నాం, దీనికి సోడియం యాడ్ చేస్తున్నాం, డ్రై ఈథర్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇన్సైడ్ ద ఫ్లాస్క్ అనేది మనం రియాక్షన్ కంట్రోల్ చేయలేం కదా. ఇన్సైడ్ ఫ్లాస్క్లో ఏమున్నాయి, మీకు మిథైల్ ఐడైడ్ ఉంది, ఇథైల్ ఐడైడ్ ఉంది. సో ఒక మిథైల్ ఐడైడ్ ఒక ఇథైల్ ఐడైడ్ మిక్స్ అయితే ఈ కంపౌండ్ వస్తుంది. కానీ మనకి నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటండి, రెండు మిథైల్ ఐడైడ్లు కూడా మనకి ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. సో రెండు మిథైల్ ఐడైడ్స్ కానీ ఇంటరాక్ట్ అయితే మనకేమొస్తుంది, CH3 ప్లస్ 2NaI. అంటే ఈ ప్రోపేన్తో పాటుగా మనకేమొస్తుంది, ఈథేన్ కూడా వస్తుంది కదా. ఈథేన్ మాత్రమే కాకుండా ఇంకో పాసిబిలిటీ ఉంది ఇక్కడ, ఇథైల్ ఐడైడ్ ఉంది కదా. ఒకవేళ 2 ఇథైల్ ఐడైడ్ మాలిక్యూల్స్ కానీ ఇంటరాక్ట్ అయ్యాయి అనుకోండి, ప్లస్ 2Na, అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, CH3 CH2 CH2 CH3 ప్లస్ 2NaI. అంటే ఒకే కంటైనర్లో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ప్రోపేన్ వచ్చింది, ఈథేన్ వచ్చింది, బ్యూటేన్ వచ్చింది. అంటే మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయా లేదా మనకి, వాటిని ఏమన్నారు, బై ప్రొడక్ట్స్. అంటే ఒక కంపౌండ్తో పాటుగా అదర్ కంపౌండ్స్ కూడా మనకి ఏంటి ఈ రియాక్షన్లో వస్తున్నాయి. ఎప్పుడు మనం రెండు డిఫరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకుంటే. అందువల్ల మనకి ఏమవుతుంది, వీటి యొక్క సపరేషన్ అనేది ఒకే కంటైనర్లో మీకు ప్రోపేను, ఈథేను, బ్యూటేను 3 ఉన్నాయనుకోండి, వాటిని సపరేట్ చేయటం మనకు కష్టం కదా. అందువల్లనే మనం ఏం చేస్తున్నామంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వట్లేదు, డిఫరెంట్ హ్యాలైడ్స్ని తీసుకోవట్లేదు. ఆల్వేజ్ మనం ఏం తీసుకుంటున్నాం, సేమ్ హ్యాలైడ్స్ని తీసుకుంటాం. సో సేమ్ హ్యాలైడ్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండేటటువంటి కంపౌండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటారు. అయితే జనరల్గా ఏంటంటే ఈ ఎక్స్ అనేది ఎక్స్క్లూజివ్గా ఈ రియాక్షన్లో బ్రోమిన్ కానీ ఐడిన్ కానీ యూజ్ చేస్తున్నారు. సో ఆల్కైల్ బ్రోమైడ్స్ అండ్ ఆల్కైల్ అయోడైడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఉడ్జ్ రియాక్షన్ అని చెప్తారు. అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, మనకి ఏమైంది, 2 మిథైల్ అయోడైడ్స్ తీసుకోవటం వల్ల మనకి మినిమం 2 కార్బన్ ఆటమ్స్ ఉండేటటువంటి కంపౌండ్ ఫామ్ అయిందా లేదా. అంటే మనం దీన్ని ఏం చెప్పొచ్చు, ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ కంపౌండ్ ఏదైతే ఆల్కేన్లో ఉందో CH4 మీథేను, దానిని మనం ప్రిపేర్ చేయలేం. ఇదండి మనకి ఉడ్జ్ రియాక్షన్. ఓకేనా? ఈ విధంగా మీరు ఉడ్జ్ రియాక్షన్ని గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ మెథడ్ చూసినట్లయితే ఫోర్త్ మెథడ్ ఏంటంటే ఫ్రాంక్లాండ్ మెథడ్, FRANKLAND, ఫ్రాంక్లాండ్ మెథడ్.
దీన్నే ఫ్రాంక్లాండ్ రియాక్షన్ అని కూడా అనొచ్చండి మనం. ఫ్రాంక్లాండ్ మెథడ్ ఆర్ ఫ్రాంక్లాండ్ రియాక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మెథడ్ దేనికి సిమిలర్గా ఉంటుందంట? సిమిలర్ టు వుడ్జ్ రియాక్షన్. వుడ్జ్ రియాక్షన్లో మనం ఏం చెప్పుకున్నాం? 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకున్నామా లేదా? 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకున్నాం. ఈ 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ దేనితో రియాక్ట్ అయ్యాయండి? వుడ్జ్ రియాక్షన్లో సోడియం మెటల్తో రియాక్ట్ అయ్యాయి. ఓకేనా? అయితే ఈ ఫ్రాంక్లాండ్ అనేవాడు ఏం చేశాడు ఈ మెథడ్లో? సోడియం కాదండి, జింక్ తీసుకోండి అని చెప్పాడు అనమాట. జింక్ అనేది డైవాలెంట్, సోడియం అనేది మోనోవాలెంట్. ఓన్లీ 1 bond మాత్రమే ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం వల్ల వీటికి స్టెబిలిటీ వచ్చేస్తుంది. కానీ జింక్ ఎప్పుడు స్టేబుల్ ఉంటుంది? Zn+2 2 electrons లాస్ అయితే కానీ Zn+2 రూపంలో అది స్టేబుల్గా ఉండదు. కాబట్టి ఇది డైవాలెంట్ కాబట్టి దీనికి ఎన్ని మోనోవాలెంట్లు కావాలి? 2 మోనోవాలెంట్ కావాలి. సో అందువల్ల ఏమవుతుందంటే ఇటువంటి 2 ఆల్కైల్ హాలైడ్స్ అనేవి జింక్ మెటల్ సమక్షంలో రియాక్ట్ అయితే మనకేమవుతున్నాయి చూడండి. ఈ 2 ఆర్ గ్రూప్స్ కంబైన్డ్ అయి ఆల్కేన్ ఫామ్ అవుతుంది, ప్లస్ Znx2 అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటున్నట్లయితే CH3CH2I ఇథైల్ అయోడైడ్ 2 moles తీసుకోండి. CH3CH2I ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ మనకేమవుతుంది? Zni2 రిమూవ్ అయిపోతుంది, ప్లస్ ఇక్కడేమొచ్చింది? CH3 CH2 అండ్ CH2 CH3. ఈ విధంగా మనం ఏంటంటే హయ్యర్ ఆల్కేన్స్ని ఫామ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదైతే మనం సాల్వెంట్ యూజ్ చేస్తామో అది ఎలా ఉండాలంట? ఇనర్ట్గా ఉండాలంట. ఇనర్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏవైతే మనం రియాక్టెంట్స్ రియేజెంట్స్ తీసుకుంటున్నామో వాటితో రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, వుడ్జ్ రియాక్షన్లో మనం మీథేన్ ప్రిపేర్ చేయగలిగామా? లేదు. కాబట్టి ఇందులో కూడా ఏమవుతుంది చూడండి, 2 ఆర్ గ్రూప్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి 1 ఆర్ గ్రూప్ వచ్చే ప్రసక్తి లేదు. సో ఈ మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాము? మీథేన్ని ప్రిపేర్ చెయ్యలేం అని చెప్తారండి. ఓకేనా? ఇది మనకి 4th మెథడ్. 5th మెథడ్ చూసినట్లయితే డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. జనరల్గా కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? RC≡OH. దీన్ని ఏమంటాం మనం? కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా? అయితే ఈ డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్షన్లో ఏం చేస్తున్నారంటే ఏదైతే మనకి ఈ యాసిడ్ ఉందో దేనిని తీసుకుంటున్నారు? సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకుంటారండి. దేన్ని తీసుకుంటున్నారు? సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో RC≡ONA. ఇక్కడ హైడ్రోజన్ దేంతో రీప్లేస్ చేసామండి? సోడియంతో రీప్లేస్ చేసాం. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. దీనిని ఏం చేస్తున్నారంట? దేంతో హీట్ చేస్తున్నారంటే మనకి సోడా లైమ్తో హీట్ చేస్తున్నారు. దేంతో హీట్ చేస్తున్నారు? సోడా లైమ్తో హీట్ చేస్తారు. సోడా లైమ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ NaOH ప్లస్ కాల్షియం ఆక్సైడ్. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు, వాట్ ఈజ్ సోడా లైమ్? సోడా లైమ్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
NaOH అండ్ కాల్షియం ఆక్సైడ్. ఇలా హీట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి, మనకేం కావాలి, ఆల్కేన్ కావాలి కదా. ఆల్కేన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే ఆల్కేన్ కావాలంటే ఇది ఆర్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి మనకి, హైడ్రోజన్ కావాలి, RH. జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి మనకి ఆల్కేన్కి, RH కదా. ఇప్పుడు అది చూసినట్లయితే ఇంక రిమైనింగ్ ఏముందో చూడండి. ఈ రెండు రియాక్టెంట్స్లో ఇక్కడ R తీసాము, ఇక్కడ H తీసామండి. ఓకే, ఇప్పుడు చూడండి Na. సో 2Na అంటే ఏమవుతుంది, Na2. ఓకే, కార్బన్. ఆక్సిజన్స్ చూడండి 1 2 3 ఆక్సిజన్స్. అంటే మనకి ఇక్కడ ఏంటి రిమూవ్ అయిందండి, Na2CO3 అనేది రిమూవ్ అయింది అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే డీకార్బాక్సిలేషన్ ఫినామినాని చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఆర్ గ్రూప్లో నేను CH3 పెట్టాను అనుకోండి, CH3 C డబుల్ బాండ్ OONA ప్లస్ NaOH CaO. సో CH3 అండ్ H మనకేమైంది, CH4 ప్లస్ Na2CO3. చూడండి, ఈ మెథడ్ ద్వారా మనం ఏంటి, ఫస్ట్ కంపౌండ్ ఇన్ ద ఆల్కేన్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఈ మిథైల్ ప్లేస్లో ఇథైల్ పెట్టండి మీరు. CH3 CH2 C డబుల్ బాండ్ ONA ప్లస్ NaOH CaO. ఇక్కడ ఏమైంది చూడండి, CH3 CH2 ఏదైతే ఆర్ గ్రూప్ ఉందో ఆర్కి ఏంటి యాడ్ చేయాలి, H. సో CH3 అండ్ CH2, సో ఇది CH3 అయిపోతుందండి, ప్లస్ Na2. ఈ H అనేది దీనికి అటాచ్ అయిపోతుంది, CH3. సో ఈథేన్. ఈ విధంగా మనం ఏంటంటే ఏం చేస్తున్నాం, ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అయితే ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO2. అంతనే కాదు, ఇప్పుడు చూడండి, ఏదైతే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉందో దాని నుంచి ఏంటి రిమూవ్ అయిపోతుంది, CO2 రిమూవ్ అయిపోతుందా లేదా. అందుకే ఈ ఫినామినాని మనం ఏమంటున్నాం, డీకార్బాక్సిలేషన్. CO2ని రిమూవ్ చేస్తున్నాం, రిమూవల్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా. అయితే మరి ఇక్కడ ఈ కాల్షియం ఆక్సైడ్ ఉంది కదండి, రైట్, దీని యొక్క యూజ్ ఏంటి. ద పర్పస్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ఇన్ సోడా లైమ్ ఈజ్ టు కీప్ ద NaOH డ్రై. ఇప్పుడు NaOH ఏంటంటే హైగ్రోస్కోపిక్ నేచర్లో ఉంటుందండి. సో ఈజీగా మనకేంటి, అట్మాస్ఫియర్లో ఉండే వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది, కాబట్టి హైగ్రోస్కోపిక్ అని అంటాం అనమాట. ఓకే, అది అలా అబ్జార్బ్ చేయకుండా ఉండడానికి మనకేంటి, కాల్షియం ఆక్సైడ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, రియాక్షన్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు కదా, ఓన్లీ NaOH పార్టిసిపేట్ చేస్తుంది రియాక్షన్లో. కాల్షియం ఆక్సైడ్ ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అంటే ఈ NaOHని డ్రైగా ఉంచడానికి పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకేనా. ఇది మనకి 5th మెథడ్. మనకి నెక్స్ట్ మెథడ్ చూసినట్లయితే 6th మెథడ్. వాట్ ఈస్ ద 6th మెథడ్, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యాసిడ్స్. ఈ మెథడ్నే మనం ఏమంటున్నారంటే కోల్ బేస్ మెథడ్, KOLBES, coal base method. This is also called as coal base electrolysis. Coal base method or coal base electrolysis. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం యాసిడ్ అంటే ఏంటని చెప్తున్నామండి, RC డబుల్ బాండ్ OH కదా. ఇది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్. డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఏం చెప్పుకున్నాం, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకున్నాం. ఈ రియాక్షన్లో కూడా ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యాసిడ్లో కూడా మనం ఏం చేస్తామంటే
ఎయిదర్ సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్. సోడియం కానీ పొటాషియం కానీ ఇక్కడ హైడ్రోజన్తో రీప్లేస్ చేస్తామండి. అంటే సోడియంతో రీప్లేస్ చేస్తే ఏమైంది, ఆర్సి డబుల్ బాండ్ ఓఎన్ఏ, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది. అదే హైడ్రోజన్ని మీరు పొటాషియంతో రీప్లేస్ చేశారనుకోండి, పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇటువంటి రియాక్టెంట్స్ని మనం ఎందులో తీసుకుంటామండి, కోల్ బేస్ మెథడ్లో తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎలక్ట్రాలసిస్ ఆఫ్ యాసిడ్ అని చెప్తున్నాడు కదా, ఎలక్ట్రాలసిస్ అని చెప్తున్నాడు. అసలు ఎలక్ట్రాలసిస్ ఫినామినా అంటే ఏంటి, మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే ఒక టాపిక్ ఉంటుందండి. అందులో ఏం చెప్తారంటే ఎలక్ట్రాలసిస్ అంటే ఒక కంటైనర్ తీసుకుంటారు, ఇందులో ఏంటంటే ఎలక్ట్రోలైట్ తీసుకుంటారు. ఈ కంటైనర్లో ఏంటంటే మనకి 2 రాడ్స్ ఉంటాయి, వాటినే ఎలక్ట్రోడ్ అంటారు అనమాట. ఒకదాన్ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తారు, ఇంకో దాన్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తారండి. ఓకే, ఏదైతే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తారో దాన్ని యానోడ్ అంటారండి. ఏదైతే బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తారో దాన్ని క్యాథోడ్ అంటారండి. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాటరీని స్విచ్ ఆన్ చేసినట్లయితే ఈ రాడ్స్ ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఈ సొల్యూషన్లోనికి వస్తుందండి. సో ఎలక్ట్రిసిటీ రావటం వల్ల మనకి ఏమవుతుంది, ఏదైతే కెమికల్ కంపౌండ్ ఎలక్ట్రోలైట్ అనేది ఈ సొల్యూషన్ రూపంలో ఉందో అక్కడ ఏం జరుగుతుంది, కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందండి. ఓకే, సో కెమికల్ చేంజ్ జరిగిందంటే అర్థం ఏంటి, ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్షన్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం, ఎలక్ట్రాలసిస్ అంటాం. వెరీ సింపుల్గా ఏమంటారు, ఒక కంటైనర్ తీసుకుంటారు, కంటైనర్లో సొల్యూషన్ తీసుకుంటారు, సొల్యూషన్ తీసుకొని 2 రాడ్స్ని ఇమ్మర్స్ చేస్తారు, ఒకదాన్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి ఒకదాన్ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తారు. ఏదైతే పాజిటివ్ టెర్మినల్ ఉందో దాన్ని యానోడ్ అంటారు, ఏదైతే నెగిటివ్ టెర్మినల్ ఉందో దాన్ని క్యాథోడ్ అంటారు. వన్స్ బ్యాటరీ స్విచ్ ఆన్ చేయటం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది సొల్యూషన్లోకి వెళ్తుంది. ఎలక్ట్రిసిటీ అనేది రావటం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఏదైతే ఎలక్ట్రోలైట్ ఉందో అది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపించడం వల్ల మనకి కెమికల్ చేంజ్ ద్వారా కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి కోల్బే మెథడ్లో, ఇక్కడ ఎలక్ట్రోలైట్ అన్నాం కదండి, ఆ ఎలక్ట్రోలైట్ ఏంటి, ఎయిదర్ సోడియం సాల్ట్ ఆఫ్ ద యాసిడ్ ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ ద యాసిడ్. దీన్ని ఏం చేశారంటే ఈ 2 కంపౌండ్లో ఏదో ఒక కంపౌండ్ని సొల్యూషన్ ఫామ్లో అంటే దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసి ఈ కంటైనర్లో తీసుకుంటారు అనమాట. వన్స్ దీన్ని వాటర్లో డిజాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, అయాన్స్గా విడిపోతుందండి. ఆర్సి డబుల్ బాండ్ ఓ మైనస్ అండ్ ఎన్ఏ ప్లస్, ఆర్సి డబుల్ బాండ్ ఓ మైనస్ అండ్ కే ప్లస్. ఈ విధంగా అయాన్స్గా అదేమవుతుంది, విడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యానోడ్ అంటే ఏం చెప్పుకున్నాం, దానిపై పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని చెప్పుకున్నాం. క్యాథోడ్ అంటే ఏం చెప్పుకున్నాం, దానిపై నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఏముందండి, ఆర్సిఓ మైనస్ ఉంది, ఎన్ఏ ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ మైనస్ అనేది దేని వైపు వెళ్తుంది, ఈ యానోడ్ వైపు, ప్లస్ వైపు వెళ్తుంది. ఈ ఎన్ఏ ప్లస్ అనేది దేని వైపు వెళ్తుంది, క్యాథోడ్ మైనస్ వైపు వెళ్తుంది. అందుకే ఎలక్ట్రాలసిస్ ఫినామినాలో ఎట్ క్యాథోడ్ వద్ద ఏం జరుగుతుంది, ఎట్ యానోడ్ వద్ద ఏం జరుగుతుంది. యానోడ్ వద్ద ఏం జరుగుతుందండి, ఏదైతే మైనస్ ఉండేటటువంటి అయాన్ ఉందో అది యానోడ్ దగ్గరకు వచ్చేస్తుంది, ఏదైతే ప్లస్ ఛార్జ్ ఉండే అయాన్ ఉందో అది క్యాథోడ్ దగ్గరకు వచ్చేస్తుంది. రావటం వల్ల ఏమవుతుంది, అక్కడ కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఆ కెమికల్ చేంజ్ ఎలా జరుగుతుందో చూడండి, దాన్నే మనం ఈక్వేషన్ రూపంలో రాస్తాం అన్నమాట. సపోజ్ మీరు జనరల్ రియాక్షన్ ఇక్కడ చూసినట్లయితే 2R
COONA ప్లస్ 2H2O electrolysis, it can produce as RR plus 2CO2 plus 2NaOH plus H2. ఇది రియాక్షన్ అండి. చూడండి, సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ తీసుకున్నారు 2 moles. 2 moles అంటే 2R కదండి ఇక్కడ. సో ఈ 2 Rలు కలిసి మనకి ఆల్కేన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా, ఒక CO2 ఇక్కడ ఉంది, మరొక మోల్ కూడా తీసుకున్నాం కాబట్టి 2CO2. ఇక్కడ 2 Naలు ఉన్నాయి, 2 Na కాబట్టి ఇందులో OH తీసుకుని 2 NaOH అయింది, ప్లస్ H2 అనేది గ్యాస్ రూపంలో పోయింది. ఇప్పుడు ఈ రియాక్షన్ని మనం కానీ చూసినట్లయితే, ఒక జనరల్ ఎగ్జాంపుల్లో మనం తీసుకున్నట్లయితే 2CH3COONA plus 2H2O electrolysis, CH3 మరొక CH3 plus 2CO2 plus 2NaOH plus H2. ఇది రియాక్షన్. ఇప్పుడు ఎలక్ట్రాలిసిస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇందులో ఒకటి క్యాథోడ్ ఉంటుంది, ఒకటి యానోడ్ ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు ఎట్ యానోడ్ చూద్దాం. యానోడ్ అంటే ఏం చెప్పుకున్నామండి, దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సొల్యూషన్లోకి వాటర్లో డిజాల్వ్ అవ్వడం వల్ల ఇది ఏమైంది, COO మైనస్గా Na+గా అయిపోయింది కదా. సో యానోడ్ అంటే పాజిటివ్ కాబట్టి ఈ మైనస్ అనేది ఇక్కడికి వస్తుందా లేదా, కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, CH3C∪O O మైనస్ అనేది యానోడ్ దగ్గరకు వచ్చిందండి. ఓకే, యానోడ్ దగ్గరకు వచ్చింది, దీని దగ్గర ఏముందండి, మైనస్ ఉంది. యానోడ్ పై ఏముందండి, ప్లస్ ఉంది. అంటే యానోడ్కి ఏం కావాలి, ఎలక్ట్రాన్ కావాలి. కాబట్టి ఇదేం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని యానోడ్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు ఇది దేనిగా కన్వర్ట్ అయిపోతుంది, CH3C∪O O రాడికల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది 1 mole తీసుకుంటే ఇదండి, 2 mole తీసుకుంటే ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి కదా. ఓకేనా, ఇప్పుడు ఫర్దర్గా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుందండి. మనం చెప్పుకున్నాం హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ హెట్రోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్లో ఏమవుతుంది, 2 రాడికల్స్ వచ్చేస్తాయి. సో CH3 రాడికల్ ప్లస్ ఇక్కడ చూడండి, ఇదో రాడికల్ కాదు, ఇక్కడ రాడికల్ వస్తుంది. ఈ 2 రాడికల్స్ కలిసి ఏంటి, పై బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ CO2 అనేది పోయింది. సో 2 moles తీసుకున్నాం కదా, ఇక్కడ 2 CH3 రాడికల్స్ వస్తాయి, 2 CO2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 CH3లు యాక్ట్ చేసి ఏమవుతాయి, CH3గా ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏమైంది, యానోడ్ దగ్గర మీకు ఈథేన్ ఫామ్ అయింది, ప్లస్ CO2 ఫామ్ అయింది. సో ఈ 2 ఫామ్ అయిపోయినాయి. ఇంకా ఏమున్నాయి, NaOH ప్లస్ H2 ఉందండి. అది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఎట్ క్యాథోడ్, క్యాథోడ్ దగ్గర ఏంటి ఉంటుందని చెప్పాం, మైనస్ ఛార్జ్ ఉంటుందని చెప్పాం. ఇప్పుడు మైనస్ ఛార్జ్ దగ్గరికి ఏమొస్తాయి, ప్లస్ ఛార్జ్ ఉండే అయాన్స్ వస్తాయి కదా. ప్లస్ ఛార్జ్ దేనికి ఉందండి, Na+కు ఉందండి. సో Na+ అనేది క్యాథోడ్ దగ్గరికి వచ్చిందండి. ఓకే, మనకు చూడండి, యానోడ్ దగ్గర ఇక్కడ ఏమైంది, 2 ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అయ్యాయి కదా. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఎవరు తీసుకుంటారు, ఈ Na+ అనేది తీసుకుంటారండి. ఇక్కడ చూడండి, 2 moles తీసుకున్నాం కదా, అంటే 2 Na+. సో 2 Na ఈ విధంగా Na అయింది. ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఏదైతే ఈ Na ఉందో దేంతో రియాక్ట్ అవుతుంది, వాటర్తో రియాక్ట్ అవుతుంది. 2H2 వాటర్తో రియాక్ట్ అవ్వడం మనకేమొస్తుంది, 2NaOH ప్లస్ H2. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 ప్రొడక్ట్లు వచ్చినట్లయితే 2 అనేవి యానోడ్ దగ్గర జనరేట్ అవుతున్నాయి, 2 అనేది మనకి
క్యాథోడ్ దగ్గర జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? చాలా ఈజీ కదా, ఓకేనా? సో ఈ మెథడ్లో కూడా మనకేంటి 2 moles ఆఫ్ సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి మీథేన్ అనేది ఈ మెథడ్ ద్వారా కూడా ప్రిపేర్ చేయలేం అని చెప్తాం అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెథడ్ ఏం చెప్తున్నారంటే ఫ్రమ్ Grignard reagent. ఫ్రమ్ Grignard reagent. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి ఫర్దర్గా నేను స్పెషల్ వీడియో అనేది ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ Grignard reagent అంటే, ఇప్పుడు చూడండి మనం ఆర్ఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఆర్ఎక్స్ మధ్యలో మెగ్నీషియం మెటల్ని పెట్టండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే Grignard reagent అంటారు. ఏమంటారు? Grignard reagent. దీన్ని ఏమంటారంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. చూడండి, ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్, ఎంజీ అంటే మెగ్నీషియం, ఎక్స్ అంటే హాలోజన్. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ కామన్లీ కాల్డ్ యాజ్ Grignard reagent. ఓకేనా? ఇది ఎలా ప్రిపేర్ చేస్తామంట, మనం ఆల్కైల్ హ్యాలైడ్ని దేంతో ట్రీట్ చేయాలి, మెగ్నీషియంతో ట్రీట్ చేయాలి. ఎవరి సమక్షంలో? డ్రై ఈథర్ సమక్షంలో వీటిని రియాక్ట్ చేసినట్లయితే మనకి Grignard reagent అనేది ప్రిపేర్ అవుతుందండి. అంటే ఇప్పుడు జనరల్గా రాసుకోవాలనుకోండి, CH3 Mg, హాలోజన్స్ మనకి ఏంటి, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఫ్లోరిన్ అనేది హైలీ రియాక్టివ్ కాబట్టి జనరల్గా క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు Cl పెట్టాను అనుకోండి, CH3 అంటే ఏంటండి, మిథైల్, Mg అంటే మెగ్నీషియం, Cl అంటే క్లోరైడ్, మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్. సపోజ్ CH3MgI, మిథైల్ మెగ్నీషియం అయోడైడ్. CH3CH2MgBr, ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఈ విధంగా మనం ఏంటంటే Grignard reagentsని రిప్రజెంట్ చేస్తామండి. ఈ Grignard reagentని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంట, మన ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు చూడండి. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నట్లయితే RMgX. సింపుల్గా దీన్ని ఏం చేయమంటున్నాడంటే వాటర్తో రియాక్ట్ చేసామంటున్నాడండి. ఇక్కడ చూడండి, వాటర్లో ఏముంటాయి, HOH కదా. ఈ HR కలిసి RH ప్లస్ ఇంకేం రిమైనింగ్ ఉండిపోయింది, MgOHX. వెరీ సింపుల్గా కాదా? మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, CH3CH2MgBr, ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ట్రీటెడ్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్. సింపుల్గా హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ చేసేయండి, CH3 ప్లస్ MgOHBr. వెరీ సింపుల్గా కాదా? ఈ విధంగా మనం ఏంటంటే ఆల్కేన్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆల్కేన్స్ని ఓన్లీ Grignard reagentకి వాటర్తో ట్రీట్ చేయటం వల్లే కాకుండా ఏవైతే ఈ Grignard reagents ఉన్నాయో వీటిని ఆల్కహాల్తో కూడా ట్రీట్ చేయమంటున్నాడండి. ఆల్కహాల్తో ట్రీట్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంట, RH అనేది వచ్చేస్తుందంట. చూడండి, ఇక్కడ ఈ RH రిమూవ్ అయిపోయి RH వచ్చింది, రిమైనింగ్ ఏముండిపోయిందండి, MgORX. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటున్నట్లయితే CH3CH2MgBr ప్లస్ R అనేది
CH3 CH2 OH. ఇథైల్ ఆల్కహాల్ వేశారనుకోండి, ఈ H ఈ ఇథైల్ కలిసి CH3 ప్లస్ MgOCH2CH3Br. ఈ విధంగా మనకి ఏంటి, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనేవి ఆల్కహాల్స్తో కూడా రియాక్ట్ అవటం వల్ల మనకి ఆల్కేన్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కహాల్తోనే కాదు, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది మనకి అమోనియాతో కానీ ఎమీన్స్తో కానీ, ఎమీన్స్ అంటే ఏంటి, అమోనియాలో ఉండేటటువంటి ఒక హైడ్రోజన్ అనేది R గ్రూప్తో చేంజ్ అయిపోయింది అనుకోండి, వాటిని ఎమీన్స్ అంటాం. ఇప్పుడు ఈ RMgX అనేది అమోనియాతో రియాక్ట్ అయినా, మనకి ఎమీన్స్తో రియాక్ట్ అయినా కూడా మనకి ఏమొస్తాయంట, ఆల్కేన్స్ అనేవి ప్రిపేర్ అవుతాయంట. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక హైడ్రోజన్ తీసేయండి, RH ప్లస్ Mg, ఒక హైడ్రోజన్ తీశారు కాబట్టి NH2X. ఇక్కడ ఈ నైట్రోజన్ నుంచి ఒక హైడ్రోజన్ యాడ్ చేసేయండి, Mg, ఇంకేం ఉండిపోయింది ఇక్కడ, ఒక హైడ్రోజన్ తీసేస్తే RNHX. ఈ విధంగా మనం ఏంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి చక్కగా మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. గుర్తుంటాయి కదా, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ మీకు ఇంటర్మీడియట్ స్టేజ్ కెమిస్ట్రీ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. స్పెషల్గా గ్రిగ్నార్డ్ రియేజెంట్ పైన నేను వీడియో వేసేటప్పుడు అప్ టు ద MSc లెవెల్, నెట్ ఎగ్జామినేషన్ లెవెల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే 7th ప్రిపరేషన్ అనేది మనకి ఉందండి.